ఈ వీడియోలో క్లాస్ 10 సిబిఎస్ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అయితే మనకి 80 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ 80 కదా, సో 80 మార్క్స్కి 75 నుంచి 80 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేశాను. అసలు ఫస్ట్ మనం అసలు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అనేటువంటిది డిస్కస్ చేసుకుంటూ ఎలా చదవాలి, దేన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి వెళ్దాము. అసలు మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. మన ఫస్ట్ ఉన్నటువంటి సెక్షన్ ఏలో ఉన్నటువంటిది ఎంత 20 మార్క్స్ ఉంటుంది. ఒక అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది, డిస్కర్సివ్, అండ్ ఇంకొకటి కేస్ బేస్డ్ ఉంటుంది. సో 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి దగ్గరికి వచ్చేటప్పటికి గ్రామర్ ఫర్ 10 మార్క్స్, అండ్ లెటర్స్ వచ్చేటప్పటికి 5 మార్క్స్కి, అనలిటికల్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి 5 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ మనకి 20 మార్క్స్ ఉంది ఇది. అండ్ తర్వాత మనకి సెక్షన్ సి లిటరేచర్ దగ్గరికి వచ్చేటప్పటికి 40 మార్క్స్. దీంట్లో మనకి ప్రోజ్ ఎక్స్ట్రాక్ట్ 5 మార్క్స్, పోయిటరీ ఎక్స్ట్రాక్ట్ 5 మార్క్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 3 మార్క్స్, 12. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఎస్ఏక్యూ, అంటే లైక్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రోజ్ అంటే మనకి ఫస్ట్ లైట్ టెక్స్ట్ బుక్ నుంచి ఉంటుంది. అండ్ ఫుట్ ప్రింట్స్ నుంచి ఇవ్వకూడదని ఏం లేదు, ఒక్కొక్కసారి 2 ఫస్ట్ లైట్ నుంచి వస్తుంది, ఒకసారి ఒకటి ఫస్ట్ లైట్ అండ్ ఒకటి ఫుట్ ప్రింట్స్ నుంచి వస్తుంది. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే పోయిటరీ ఎక్స్ట్రాక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లైట్లోనే మనకి పోయిటరీ ఉంది కదా, సో ఫస్ట్ ఫ్లైట్ నుంచే వస్తాయి. ఇందులో కూడా క్వశ్చన్స్ ఏమంత ఈజీగా డైరెక్ట్గా ఏమి ఇచ్చేయరు, కొంచెం టఫ్గానే హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఆలోచించి రాయాలి. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఫస్ట్ ఫ్లైట్ నుంచి ఉంటాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి చాయిస్ ఉంది దీంట్లో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనకి ఫుట్ ప్రింట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 లాంగ్ ఆన్సర్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఫ్లైట్, అండ్ 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి ఉంటుంది. సో ఈ రకంగా మనకి 80 మార్క్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. మనం ఇప్పుడు ఎలాగా ప్రిపేర్ అయితే మనకి ఈ 75 to 80 స్కోర్ చేయొచ్చు, ఎలా అటెంప్ట్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీడింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి రీడింగ్ 2 టైప్స్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. యాక్చువల్గా స్కిమ్మింగ్ లైక్ మనకి ఏంటంటే జనరల్ ప్రాసెస్ తెలుసు కదా, లైక్ కాంప్రిహెన్షన్ ఇవ్వగానే ఫస్ట్ ప్యాసేజ్ చదివిన తర్వాత క్వశ్చన్స్ చదివి ఆన్సర్ గురించి ఆలోచిస్తాం కదా. అలా కాకుండా ఏంటి అంటే స్కానింగ్ అంటే ఫస్ట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదివేయండి టు సేవ్ అవర్ టైం. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో టైం మేనేజ్మెంట్ గురించి చెప్తాను. అసలు ఎలా టైం మేనేజ్ చేసుకుంటే మీరు 80 మార్క్ పేపర్ని ఏ క్వశ్చన్ వదలకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా మనం ఆన్సర్ చేయొచ్చు అనేటువంటి విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ స్కానింగ్ లైక్ బెటర్, నేను అనేది స్కానింగ్ వైపు వెళ్తే బెటర్, ఎందుకంటే క్వశ్చన్స్ చదివేయండి ఫస్ట్, ఆ తర్వాత మీరు దీనికి ప్యాసేజ్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక మనకి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ ఏదో కనిపిస్తుంది. అలాగని చెప్పేసి నేను చిన్న పిల్లలకి ఇచ్చినట్లుగా 6th 7th స్టాండర్డ్కి ఇచ్చినట్లుగా ప్యాసేజ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. ఆ వర్డ్ కనిపిస్తే ఈ పారాగ్రాఫ్లో 4 లైన్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్కి రాసేయమని చెప్పటం నా ఒపీనియన్ కాదు, నా ఉద్దేశం అయితే కాదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆ వర్డ్ కనిపించినప్పుడు అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోండి పెన్సిల్ తోటి, అప్పుడు మనకి అది టైం సేవ్ అవుతుంది అనమాట. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత ప్యాసేజ్కి వెళ్ళండి. నేనైతే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ బెటర్ అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక సీక్వెన్స్ ఫాలో చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. క్వశ్చన్ 1 ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో ఉంటాయి. కాబట్టి ఈ సీక్వెన్స్ అనేటువంటిది మోస్ట్ ప్రాబబ్లీ ఫాలో అవుతారనమాట. అండ్ నెక్స్ట్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని బ్లాంక్స్ ఉంటాయి, కొన్ని వొకాబులరీ బేస్డ్ ఉంటాయి, ఒక్కొక్కసారి టైటిల్ అడుగుతారు, అండ్ ఇంకొకసారి బ్లాంక్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్లా ఏంటి అంటే రకరకాల ప్యాటర్న్లో మనకి క్వశ్చనింగ్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఒక్కొక్కసారి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అడుగుతారు. సినానిమ్ అంటే సమానార్థ పదం, సేమ్
మీనింగ్ ఇచ్చేటువంటి ఇంకొక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి పలానా పారాగ్రాఫ్ నుంచి అని ఇస్తారు. ఒక్కొక్కసారి యాంటోనీ మీన్స్ ఆపోజిట్. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇవి కొంచెం ఆప్షన్స్ అట్లీస్ట్ 2 అన్నా మనకి కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి మనకి ప్యాసేజ్లో వర్డ్కి కరెక్ట్ మీనింగ్ తెలియాలని ఏం లేదు. ఎందుకంటే కొన్ని వర్డ్స్ చాలా హై స్టాండర్డ్ వొకాబులరీ తోటి ఉంటాయి. అన్నిటికీ మీనింగ్ తెలియాలంటే ఇట్స్ వెరీ మచ్ డిఫికల్ట్. అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి టైం ఏంటి అంటే చాలా క్రూషియల్ టైంలో ఉన్నాం కాబట్టి జస్ట్ బిఫోర్ ఎగ్జామినేషన్ 4 డేసే ఉంది కాబట్టి ఏదో వొకాబులరీ బుక్స్ చదువుదాం, లేదంటే నా వొకాబులరీని ఎన్రిచ్ చేసుకునే ఎక్సర్సైజెస్ చూద్దాం, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. కాబట్టి ఏం చేస్తారంటే ప్యాసేజ్లో ఏదైనా ఒక వర్డ్ అర్థం కాకపోతే ఎగ్జాక్ట్ మీనింగ్ కాకుండా మీరు కాంటెక్చువల్గా ఆలోచించండి, సందర్భాన్ని బట్టి అది ఏమై ఉంటుంది అనేటువంటిది థింక్ చేసుకోండి. అయితే ఇక్కడ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది చూడంగానే క్వశ్చన్ చదవంగానే ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళకండి. ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కాకుండా మీ అంతటా మీరు థింక్ చేసి పలానా ఈ వర్డ్స్ అయి ఉంటాయి అని చెప్పేసి అనుకోండి. ఆ తర్వాత ఆప్షన్స్కి వెళ్ళండి, ఆ తర్వాత ప్యాసేజ్లోకి వెళ్ళండి, పలానా పారాగ్రాఫ్ ఉంటుంది కదా ఆ పారాగ్రాఫ్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు అది కొంచెం ఈజీ అవుతుంది అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి టైటిల్ అడుగుతూ ఉంటారు. టైటిల్ మోస్ట్లీ ఏం చేస్తారంటే లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఫైనల్ పారాగ్రాఫ్ ఏం చేస్తారంటే ఓవర్ వ్యూ ఇస్తారు. ఫైనల్గా ఈ పారాగ్రాఫ్స్ అన్ని ఈ ప్యాసేజ్ అంతా దేని గురించి ఉంది అనేటువంటిది మోస్ట్లీ మనకు ఆ లాస్ట్ పారాగ్రాఫ్లో కనిపిస్తుంది. దాన్ని బట్టి చాలా వరకు టైటిల్ని గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి, చాలా చాలా జాగ్రత్త. మనకి విచ్ ఈజ్ నాట్ కరెస్పాండ్ టు అని చెప్పేసి కరెస్పాండెడ్ టు దేనికి సంబంధం లేదు. మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం, ఒక వర్డ్ ఇవ్వంగానే దాని రిలేటెడ్ వర్డ్ అడిగారేమో అనుకుని రిలేటెడ్ వర్డ్ పెట్టేస్తూ ఉంటాం. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి. ఒక్కొక్కసారి నాట్ కరెస్పాండ్స్ అని చెప్పి ఇస్తారు. వెరీ మచ్ కేర్ఫుల్. చాలామంది పిల్లలు చేసేటువంటి కామన్ మిస్టేక్స్లో ఇది ఒకటి అనమాట. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్లోనే కాదు, మనకి వొకాబులరీలో మనకి ఎక్స్ట్రాక్ట్స్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఈజ్ నాట్ కరెస్పాండ్ టు అని చెప్పేసి ఇస్తారు. చాలా జాగ్రత్తగా రాయాలి. వొకాబులరీ క్వశ్చన్స్ ఇస్తారు. సూట్ అవ్వని వాటిని అసలు ఆప్షన్స్ని మనం అదెల్లో నుంచి డిలీట్ చేసేయండి. ఆ ఉన్న రెండిట్లోనే మోస్ట్లీ టూ వర్డ్స్లో ఉంటాయి, దాన్ని చూసి జాగ్రత్తగా పెట్టండి. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేసినట్లయితే కనుక రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజీగా చేయొచ్చు. అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎప్పుడు రాయాలి, ఎప్పుడు రాస్తే మనకి బెటర్, ఎప్పుడు ఆన్సర్ చేస్తే బెటర్ ఎగ్జామినేషన్లో అనేటువంటిది నెక్స్ట్ వీడియో మనకి టైం మేనేజ్మెంట్లో నేను చెప్తాను. రైటింగ్ స్కిల్స్ వచ్చేటప్పటికి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఎడిటోరియల్ లెటర్ ఒకటి ఉంది మనకి, లెటర్ రైటింగ్ ఫస్ట్ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకటి లెటర్ రైటింగ్, ఇంకొకటి అనలిటికల్ పారాగ్రాఫ్. లెటర్ రైటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఎడిటోరియల్ లెటర్ ఉంది, ప్లేసింగ్ ఆర్డర్ ఉంది, కంప్లైంట్ లెటర్లో మళ్ళీ 2, సివిక్ ఫెసిలిటీ అండ్ డిఫెక్టివ్ ఐటమ్, అండ్ లెటర్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. అంటే ఏదో ఒక స్కూల్ రిలేటెడ్ సిచ్యువేషన్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని ప్రిన్సిపల్కి లెటర్ రాయమంటారు. మోస్ట్లీ ఇలా ఇస్తారు. అండ్ ఏదైనా సరే సిచ్యువేషనే కదా, పలానా రోడ్లు బాగోట్లేదు అంటే కనుక వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది, దానివల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి, బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది, ఇలా ఒక సిచ్యువేషన్ ఇచ్చి లెటర్ రాయండి, ఎడిటోరియల్ లెటర్ అంటారు. వీ కెన్ సే దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ ఓన్లీ. అంటే సిచ్యువేషన్ బేస్డ్ లెటర్స్ అంటే ఏదో అనేసుకోకండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ హాల్ టికెట్ పోయింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రైటింగ్ 1 or 2 ఎగ్జామినేషన్ మీరు డూప్లికేట్ హాల్ టికెట్కి అప్లై చేసుకోవాలి, ప్రిన్సిపల్కి లెటర్ రాయండి. మీరు బస్లో వెళ్తూ ఉంటే యూ హ్యావ్ మిస్ప్లేస్డ్ ఇట్ సమ్వేర్ అని ఒక సిచ్యువేషన్ ఇచ్చి మీకు ప్రిన్సిపల్కి లెటర్ రాయమంటారు. సో ఇట్లాగే ఉంటుంది. ఏ లెటర్ ఇచ్చినా సరే మనకి ఫార్మల్ లెటర్ ఫార్మేట్లోనే రాయాలి, అంతే గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఎడిటోరియల్ లెటర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ అంటే చాలా ఈజీ అని నేను చెప్పను, కానీ కొంచెం క్రియేటివ్గానే ఆలోచించి రాయాల్సినటువంటి లెటరే. అయితే ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్, కంక్లూజన్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి కొన్ని ఫిక్స్డ్ లైన్స్ ఉన్నాయి. ఆ ఫిక్స్డ్ లైన్స్ కనుక మీరు ఫాలో అయిపోయినట్లయితే కనుక ఓన్లీ మిడిల్ పారాగ్రాఫ్ ఒక్కటి బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎడిటోరియల్ లెటర్కి ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. సో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లస్
ఇక్కడ ఐ బటన్లో కూడా ఉంటుంది, కావాల్సినటువంటి వాళ్ళు చూడండి. ఎట్లా రాయాలి, ఆ ఫిక్స్డ్ లైన్స్ ఏంటి అనేటువంటిది, ఫార్మేట్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్లేసింగ్ ఆర్డర్ లెటర్. నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటి అంటే, మీకు లెటర్స్లో ప్లేసింగ్ ఆర్డర్ కనిపించింది అంటే కళ్ళు మూసుకుని ప్లేసింగ్ ఆర్డర్ రాయమని చెప్తా. 5 out of 5 వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి దీనికి. ఎందుకు అంటే ఇది చాలా చాలా ఈజీ లెటర్. మనకి ఫిక్స్డ్ లైన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ పారాగ్రాఫ్స్ ఉంటాయి, సేమ్ అయ్యే రాసేయండి. ఓన్లీ ఐటమ్స్ని బట్టి మనకు అక్కడ ఉన్నటువంటి టేబులర్ ఫామ్లో ఆ కొన్ని డిఫరెన్సెస్ మనం చేస్తే కనుక, కొన్ని మనకి మార్చినట్లయితే కనుక, కొన్ని చేంజెస్, ఐ మీన్ టు సే నాట్ డిఫరెన్సెస్, కొన్ని చేంజెస్ చేసినట్లయితే కనుక మనం ఆ యొక్క లెటర్ని డెడ్ ఈజీగా రాసేయచ్చు. దానికి కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ప్లేసింగ్ ఆర్డర్ లెటర్. అది కూడా దీంట్లో ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంప్లైంట్ లెటర్. 2 రకాలు, సివిక్ ఫెసిలిటీ అండ్ డిఫెక్టివ్ ఐటమ్. ఇది కూడా ఏంటి అంటే కొంచెం సివిక్ ఫెసిలిటీ ఆలోచించి రాయాలి. అదే డిఫెక్టివ్ ఐటమ్ అనుకోండి, ఇది కూడా చాలా చాలా ఈజీ. మోస్ట్లీ సేమ్ లైన్స్. మీరు ఒక్క లెటర్ని తీసుకోండి, అది మీరు ఏ రిఫరెన్స్ అంటే, నేను వీడియోలో అప్లోడ్ చేసిందే ఫాలో అవ్వమని నేను చెప్పను. మీరు ఏ రిఫరెన్స్ బుక్ తీసుకున్నా సరే, మీకు క్లాస్లో టీచర్ చెప్పింది అయినా సరే, కొన్ని ఫిక్స్డ్ లైన్స్ ఉంటాయి చూడండి. ఆ ఫిక్స్డ్ లైన్స్ కనుక మీరు అక్కడ ప్రజెంట్ చేసినట్లయితే డిఫెక్టివ్ ఐటమ్ కూడా చాలా చాలా ఈజియెస్ట్ లెటర్ అన్నమాట. ఆల్రెడీ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ లెటర్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ చెప్పాను కదా, ప్రిన్సిపల్ లెటర్ అట్లాగా. సో ఇక్కడ నా సజెషన్, మీకు లెటర్స్లో కనుక ప్లేసింగ్ ఆర్డర్ వస్తే ఫస్ట్ ప్లేసింగ్ ఆర్డర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. డిఫెక్టివ్ ఐటమ్ ఉన్నట్లయితే కనుక డిఫెక్టివ్ ఐటమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో కొన్ని ఫిక్స్డ్ లైన్స్ ఉంటాయి, 5 out of 5కి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో ఇట్స్ ఈజీ అన్నమాట. ఇవేమి మనకి ఛాన్స్ లేనప్పుడు ఇంకా ఎడిటోరియల్కి వెళ్ళండి. ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ ఆర్ ద సేమ్. మధ్యలో కొంచెం అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఏవో మనం కొన్ని అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ని బట్టి రాసుకుంటే అయిపోతుంది. అది కూడా ఏమి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, అంత డిఫికల్ట్ థింగ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ అనలిటికల్ పారాగ్రాఫ్. అనలిటికల్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి స్కోరింగ్ అంటాను నేను, చాలా ఈజీగా రాసేయచ్చు. హెడింగ్ పెట్టండి, చక్కగా మొత్తం ఇచ్చినటువంటి డయాగ్రామ్ని మనం పారాగ్రాఫ్లో పాయింట్స్ ఇన్ ద సెన్స్ పాయింట్స్ రాయకూడదు, ఒక పారాగ్రాఫ్లో రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా చాలా వరకు 4 to 4.5 మార్క్స్. అక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ అసలు ఇచ్చినటువంటి డయాగ్రామ్ పేరేంటి, ఏం తెలియచేస్తుంది అనేది స్టార్ట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ నంబర్స్ అయితే నంబర్స్, పర్సంటేజెస్ అయితే పర్సంటేజ్, ఏది కాంట్రాస్ట్ అవుతుంది, ఏది ఈక్వల్గా ఉంది, ఏది సిమిలర్గా ఉంది అనేది డిస్క్రైబ్ చేసుకుంటూ రాసినట్లయితే చాలా చాలా ఈజీ. అయితే ఈ అనలిటికల్ పారాగ్రాఫ్కి మనకి చాయిస్ అన్ని, అఫ్కోర్స్ లెటర్ రైటింగ్కి చాయిస్ ఉంది, అనలిటికల్ పారాగ్రాఫ్కి చాయిస్ ఉంది. అయితే అనలిటికల్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికి ఒక డయాగ్రామ్ ఇస్తున్నారు, ఇంకొకటి ఏంటంటే ఒక ఎస్సే టైప్ ఇస్తున్నారు, కొన్ని హింట్స్ ఇచ్చి జనరల్ ఎస్సే లాగా రాయమంటున్నారు. మనకి నా సజెషన్ వచ్చేటప్పటికి బెటర్ గో ఫర్ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేయడం అనేటువంటిది ఈజీగా అనిపిస్తుంది. సో ఈ రకంగా మీరు రైటింగ్ స్కిల్స్ వచ్చేటప్పటికి 10 మార్క్స్ ఉన్నాయి మనకి. ఈ యొక్క ప్లేసింగ్ ఆర్డర్ వస్తే, ప్లేసింగ్ ఆర్డరే ఇవ్వాలని ఏం లేదు, ఏ లెటర్ అయినా సరే మనకి ఇవ్వచ్చు. ప్లేసింగ్ ఆర్డర్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ గ్రామర్. ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ ఫస్ట్ గ్రామర్, ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ డిస్కస్ చేస్తారు. అయితే గ్రామర్ దగ్గరికి వచ్చేటికి మనకి 12 క్వశ్చన్స్ ఇస్తారు. 12లో మనం 10 అటెంప్ట్ చేయాలి. నా సజెషన్ 12 అటెంప్ట్ చేసేయండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే 1, 2 మనం మిస్టేక్ అయినా కానీ మిగిలినటువంటి వాటికి మార్క్స్ వస్తాయి కదా. సో 12 అటెంప్ట్ చేయండి. గ్రామర్లో మోస్ట్లీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే టెన్సెస్ ఒకటి, రిపోర్టెడ్ స్పీచ్, ఇవి 3 to 4 మనకి కనిపిస్తాయి. తర్వాత మోడల్స్ మోస్ట్లీ, అంటే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయని నేను చెప్పట్లేదు. మోస్ట్లీ నేను స్టడీ చేసినంత వరకు కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి బేస్డ్ ఆన్ టెన్సెస్ ఉంటాయి. తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది, రిపోర్టెడ్ స్పీచ్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. మోడల్స్ మీద, మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి కదా, విల్, షల్, కెన్, మే, ఈ వీటి మీద కూడా క్వశ్చన్స్ ఒక 2 వస్తున్నాయి. లెటర్ ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ లెటర్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి బ్లాంక్ అడుగుతారు, చాలా చాలా ఈజీ. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక టు ఇన్ఫినిటివ్తో కానీ ఫర్ ప్లస్ ఐఎన్జీ ఫామ్తో కానీ ఉండేవి ఎక్కువ ఉంటాయి.
అదే వస్తుందని కాదు, అలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనకి అది క్వశ్చన్ ఉంటుంది. ఎర్రర్ కరెక్షన్, చాలా మంది పిల్లలు ఎర్రర్ కరెక్షన్ కష్టమా అంటే కష్టమే. కాకపోతే ఏంటంటే మీకు ఎప్పుడైతే వేరే మొత్తం ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా లైక్ డిటర్మినర్స్, టెన్సెస్, మోడల్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడు. కానీ కరిక్యులంలో ఒక్కొక్కసారి ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఒక్కొక్కసారి వాయిస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే వీటన్నిటి మీద మీకు ఎప్పుడైతే గ్రిప్ ఉంటుందో ఎర్రర్ కరెక్షన్ రాయడం అనేటువంటిది ఈజీగానే ఉంటుంది. మీకు ఎక్కడైతే ఒక ఇల్లాజికల్గా, ఒక సెన్సిబుల్గా లేదు అని అనిపిస్తుందో కొంచెం చూసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ వర్బ్స్ మీద వస్తాయి కరెక్షన్స్, తర్వాత ఏమో అపోస్ట్రఫీ దాని మీద వస్తాయి, సింగులర్ ప్లూరల్ మీద వస్తాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి అంటే పలానా టాపిక్ మీద ఇవ్వాలి అనేటువంటి రూల్ అయితే ఏం లేదు, ఎక్కువగా వీటి మీద అడుగుతున్నారు. వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ టెన్సెస్, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు ఒక 5 to 6 మార్క్స్ అక్కడే వస్తాయి. అండ్ ఎర్రర్ కరెక్షన్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ దీని మీద బేస్ అయి ఉంటుంది. కంపల్సరీ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీద ఉంటుంది. మీరు కనుక నా వీడియోస్ ఫాలో అయినట్లయితే టెన్సెస్ ప్రతి ఒక్క ఫార్మ్ ఆఫ్ టెన్స్కి కూడా నేను ఒక సింగిల్ వీడియో చేశాను. దానికి ప్రతిదానికి దాని యొక్క ఎక్కడ యూస్ చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రతి దానికి కూడా చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఫాలో చేయండి. అండ్ రిపోర్టెడ్ స్పీచ్కి కూడా నేను ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ సెంటెన్స్కి కూడా వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ యూ ఫాలో ది వీడియో. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అప్. నేను ఒక డిఫరెంట్ మెథడ్లో చెప్పాను. లైక్ ఎక్కడ సింగులర్ వస్తుంది, ఎక్కడ ప్లూరల్ వస్తుంది, చాలా చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి మెథడ్లో చెప్పాను. సో ఫాలో దోస్. ఓకే. అండ్ గ్రామర్కి 12 అటెంప్ట్ చేయండి. మీరు వీటి మీద ఫోకస్, నేను చెప్పినటువంటి టాపిక్స్ మీద కనుక ఫస్ట్ ఫోకస్ చేసినట్లయితే కనుక యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. నా లిటరేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఎలా అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి వీడియో చూడండి ఫస్ట్. అది అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దాట్ నా వీడియోసే చూడండి, నేను చెప్పింది వినండి అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. అది మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీకు నచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఎవరిదైనా పర్వాలేదు. ఫస్ట్ వీడియో చూసినట్లయితే కనుక మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ దాని సమ్మరీ తెలుస్తుంది, స్టోరీ తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను చెప్తాను, సిబిఎస్ఈలో టెక్స్ట్ బుక్ ఇస్ ద బేసిస్. టెక్స్ట్ బుక్కే చదవాలి. అయితే ఇక్కడ అది మీరు చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ రీడ్ చేసినప్పుడు ఎట్లా రీడ్ చేయాలి, లైన్ బై లైన్ చదవాలి. ఏదో స్టోరీ తెలిసిపోతే వచ్చేసినట్టు కాదు. ప్లీజ్, రీడ్ చేయటం వేరు, స్టడీ చేయటం వేరు. అలా చదివినట్లయితే కనుక మీకు మార్క్స్ రావు. ఏదో నాకు ఒక 50% ఆర్ 60% ఆర్ 70% మార్క్స్తో చాలు అనుకున్నట్లయితే కనుక ఇలా చూసినట్లయితే సరిపోతుంది. యాక్చువల్గా నేను 10th స్టాండర్డ్ వీడియోస్ వచ్చేటప్పటికి 2 రకాలుగా అప్లోడ్ చేశాను లెసన్స్లో. ఒకటి లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ వొకాబులరీ. మీరు కనుక అవి ఫాలో అయినట్లయితే కనుక చదవటం కూడా చదవక్కర్లేదు, వింటూ ఉన్నట్లయితే సరిపోతుంది. అంత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేటువంటిది నా వీడియోస్లో ఉన్నాయి, ప్లీజ్ చెక్. అండ్ కొంతమంది అడిగారు కొంచెం షార్ట్ వీడియో పెట్టచ్చు కదా, 10 minutes 15 minutes వీడియోస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే సమ్మరీ వస్తుంది అనమాట. ఏ ఛానల్ అన్నా ఫాలో అవ్వండి, ఏ రిఫరెన్స్ బుక్ అన్నా తీసుకోండి. ఫస్ట్ సమ్మరీ చదవండి, తర్వాత లైన్ బై లైన్ టెక్స్ట్ బుక్ చదవండి. ఇలా లైన్ బై లైన్ చదవటం వల్ల ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. మనకి ఎక్కువ స్కోర్ కావాలి, 75 to 80 మార్క్స్ రావాలి అంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఇన్ సిబిఎస్ఈ. సో మీరు అవి ఎక్స్ట్రాక్ట్స్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి అనుకున్నట్లయితే లైన్ బై లైన్ ఇంక్లూడింగ్ వొకాబులరీ చదివి తీరాల్సిందే, తెలుసుకోవాల్సిందే. అండ్ చదువుతున్నప్పుడు ఎట్లా చదవాలి అంటే మన లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు అసలు ముందు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి, ఎప్పుడు కూడా ఫస్ట్ పేజ్లో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే టాప్లో మనకి రైటర్ ఎవరు, మీ హ్యాండ్ రైటింగ్ తోటి రాసుకోండి. అఫ్ కోర్స్ అక్కడ ప్రింటెడ్గా ఉన్నప్పటికీ కూడా రైటర్ ఎవరు, ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి రాసుకోండి.
ఆ తర్వాత లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఉంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఇలా మీరు అది ఆలోచిస్తూ చదివినట్లయితే కనుక మీరు ఎక్స్ట్రాక్ట్స్ కూడా చక్కగా రాసేయగలరు. 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఒకాబులరీ మీనింగ్స్ మీరు అక్కడ రాసుకోండి. మనకు అది చాలా యూస్ఫుల్. మీనింగ్స్ అక్కడ టెక్స్ట్ బుక్లో మనకి రాసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా 4 days టైం ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ మనకి ఏ 14th గబగబా ఒక గ్లాన్స్ వేసుకుంటున్నప్పుడు మీకు అది యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ చెప్పాను. అండ్ ఇంకొకటి, దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం ఇన్ ద సెన్స్ రోజుకి ఒక 2 or 4 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ప్రాక్టీస్ చేయండి. మనకి ఏదైనా రిఫరెన్స్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే మనకి ఇంటర్నెట్లో శాంపుల్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే లైన్ బై లైన్ టెక్స్ట్ బుక్ చదువుతారో ఇది మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్కి కూడా ఉపయోగపడుతుంది. అండర్స్టాండింగ్ అనేటువంటిది మనకి పెరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి మనకి ఈ రకంగా ఆలోచించడం, అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటిది ఈ ప్రాక్టీస్ అక్కడ కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చక్కగా సమ్మరీస్ని రాసుకోండి ఒక్కసారి. అంటే సమ్మరీ అంటే మొత్తం లైన్ బై లైన్ రాసేసుకోండి అని నేను చెప్పను. అట్లీస్ట్ మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఒక చిన్న సమ్మరీని ఏదైనా ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. క్యారెక్టర్స్ అన్నీ చెప్పాను కదా. ఇంకొకటి, మనం స్టోరీ చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ యొక్క క్వాలిటీస్ని ఆలోచిస్తూ చదవండి. లైక్ లెంచో ఉన్నాడు, తన ఆ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు ఫస్ట్ స్టోరీలో. అక్కడ మనకి ఏం తెలుస్తుంది, హార్డ్ వర్కర్, అతనిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, ఇలాగా క్వాలిటీస్ అక్కడ రాసేసుకోండి. ఆ పేజ్లో టాప్ ఆఫ్ ద పేజ్లో మనకు అక్కడ వైట్ స్పేస్లో రాసేసుకోండి. అక్కడ ఆ యొక్క పేజ్లో ఆ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేటువంటిది. ఇలా మీరు చేసినట్లయితే కనుక క్యారెక్టర్ స్కెచ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యారెక్టర్ స్కెచ్ అంటే స్టోరీ రాసేయడం కాదు కదా. ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్లో ఆ యొక్క ఇన్స్టెన్స్లో అతను ఆమె ఎగ్జిబిట్ చేసినటువంటి క్వాలిటీ ఏంటి అని తెలియచేయటం. ఓకే. అండ్ తర్వాత మీరు రాసినప్పుడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చాలా బాగా రాశాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సూటబుల్ అనుకున్నప్పుడు జస్ట్ ఒక కలర్ పెన్ తీసుకోండి. వేరే కలర్ పెన్ తీసుకొని ఆ కలర్ పెన్ తోటి అండర్లైన్ చేయండి. డోంట్ యూస్ రెడ్ అండ్ గ్రీన్, వేరే ఏ కలర్ అన్నా యూస్ చేసుకోండి. ఓకే, ఇవి తప్ప. ఓకే, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అదతో పోయిమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే సెంట్రల్ ఐడియా చదవండి, పొయిటిక్ డివైసెస్ చదవండి. అండ్ ప్రతి ఒక్క పోయిమ్కి, ప్రతి ఒక్క లెసన్కి కూడా వీడియోస్ నా ఛానల్లో లర్న్ ఇంగ్లీష్ అట్ హోమ్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ డూ వాచ్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రమ్ నాట్ ఓన్లీ 10th and +2 లెసన్స్, 6th స్టాండర్డ్ నుంచి CBSE, 6th స్టాండర్డ్ నుంచి +2 వరకు కూడా నేను ఐ కీప్ ఆన్ అప్లోడింగ్ ద లెసన్స్. 10th స్టాండర్డ్ వరకు వచ్చేటప్పటికి ప్రతి లెసన్కి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వరకు వచ్చేటప్పటికి షార్ట్ క్వశ్చన్స్ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చేయటం లేదు. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి కూడా కొంచెం థింక్ చేసి రాసే రకంగానే ఇస్తున్నారు కాబట్టి అవి కూడా ఆలోచించి రాయాలి కాబట్టి లైన్ బై లైన్ చదివింది దానికి ఉపయోగపడుతుంది. మరి ఇట్ ఈస్ కమింగ్ టు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి చాలా ట్రికీగా అడుగుతున్నారు. ఒకటే లెసన్ ఏమి థీమ్ బేస్డ్ ఏమి అడిగేటలేదు, డైరెక్ట్గా కాంబినేషన్స్ అడుగుతున్నారు. టూ లెసన్స్ని కలిపి కంబైన్ చేస్తూ అడుగుతున్నారు కదా. అండ్ డైరీ ఎంట్రీ అడుగుతున్నారు. ఏదో ఒక క్యారెక్టర్, ఆ స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్ డైరీ ఎంట్రీ రాస్తున్నట్లుగా. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. ఆఫ్టర్ హీ హ్యాడ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అ బంచ్ ఆఫ్ క్రూక్స్, వన్ ఆఫ్ ద బంచ్ ఆఫ్ క్రూక్స్. తను చాలా బాధపడిన తర్వాత హీ వెంట్ హోమ్ అండ్ ఫెల్ట్ వెరీ మచ్ బ్యాడ్, ఈవెన్ దో he tried to help somebody. He has got that bad name. Write a diary entry about his thoughts later on.
అని చెప్పేసి అడగచ్చు. అంటే దాన్ని మీరు ఫ్యూచర్లో అతను ఏమని ఆలోచించుకుని ఉంటాడు అని అజ్యూమ్ చేసి రాయాల్సి ఉంటుంది. అండ్ 2 లెసన్స్ని కంబైన్ చేస్తూ అడుగుతున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వల్లీస్ జర్నీ కలపచ్చు. వల్లీస్ జర్నీ అండ్ అతను ఎవరు ప్రాంజోల్ ఆర్ రాజ్వీర్ జర్నీ కలుపుతూ క్వశ్చన్ అడగచ్చు. 2 లెసన్స్ని కలుపుతూ కాన్వర్జేషన్ అడుగుతున్నారు. లైక్ మీరు చూసే ఉంటారు చాలా బుక్స్లో ఈ క్వశ్చన్ ఉంది. నెల్సన్ మండేలా అండ్ ట్రీస్ ఒక 1 year మనకి బోర్డ్ ఎగ్జామినేషన్లో ఇచ్చారు. అబౌట్ ఫ్రీడమ్, నెల్సన్ మండేలా అండ్ ట్రీస్ మధ్యన ఉన్నటువంటి కాన్వర్జేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్యారెక్టర్ స్కెచ్ ఎప్పుడు ఉన్నదే, అప్పుడప్పుడు థీమ్ బేస్డ్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఒకటే థీమ్ బేస్డ్ మీద ప్రిపేర్ అయి ఉండద్దు. ఏ టూ ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఏ కామన్ క్యారెక్టరిస్టిక్ ఉంది ఈ 2 క్యారెక్టర్స్ మధ్యన అనేది చూసి దాన్ని బట్టి రాయాలి. ఒక పారాగ్రాఫ్ ఒక లెసన్ గురించి, ఇంకొక పారాగ్రాఫ్ ఇంకో లెసన్ గురించి రాయకండి. ఒక క్వాలిటీని తీసుకున్నారంటే ఆ క్వాలిటీ ఇద్దరిలోనూ సమానంగా ఉంది. ఈ సిచ్యువేషన్లో ఈ క్వాలిటీని ఎగ్జిబిట్ చేశారు. లేదు అన్నట్లయితే కనుక క్వైట్ కాంట్రాస్ట్ ఉంది వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో, వీళ్ళు చేసినటువంటి పనిలో. అలా రెండింటిని కంపారిజన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఒక లెసన్ నుంచి, ఇంకొక పారాగ్రాఫ్ ఇంకొక లెసన్ నుంచి రాయకూడదు. డైరీ ఎంట్రీ ఫార్మేట్ వచ్చేటప్పటికి తెలుసు కదా, లైక్ డేట్ డే అండ్ ఈ కుడివైపు చివర వచ్చేటప్పటికి టైం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మీరు రాసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ డామ్ షూర్ ప్రిపేర్ అవ్వండి. ఇట్లా రాయండి. యూ కెన్ స్కోర్ 75 to 80 మార్క్స్ పక్కా. మీకు ఎంతమంది ఎన్ని మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఇంకో విషయం చెప్తాను. ఏ లెసన్స్ ఇంపార్టెంట్, వెయిటేజ్ ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. మనకి లాంగ్వేజ్లో అట్లాంటివి చెప్పడం అనేది కుదరదు. అంటే లైక్ ఏ లెసన్ నుంచైనా మనకి క్వశ్చన్ అడగచ్చు, ఏ లెసన్ నుంచైనా సరే ఎక్స్ట్రాక్ట్ అడగచ్చు. మనకి లైక్ సైన్స్, సోషల్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నట్టుగా ఈ టాపిక్లో మనం నేర్చుకున్నట్లయితే, ఈ టాపిక్ తెలుసుకున్నట్లయితే కనుక ఇన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయి, ఇంత వెయిటేజ్ అనేటువంటిది ఈ చాప్టర్కి మనం లాంగ్వేజ్లో చెప్పడానికి అవ్వదు. ఇంగ్లీష్లో అసలు ఎప్పుడు అలా కూడా చెప్పడానికి కుదరదు. అయితే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ లెసన్స్ ఉంటాయి. లైక్ నెల్సన్ మండేలా ఒకటి, లెటర్ టు గాడ్, మనకి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్ ఫ్రాంక్ ఒకటి, ఇట్లా మనకి వల్లీ మేడం రైడ్స్ ద బస్, సర్మన్ ఎట్ బనారస్. వీటిలో ఏంటి అంటే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని మాత్రం చెప్పగలను. అంటే ఇవే చదవమని కాదు, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లైన్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకుని, డైలాగ్స్ కూడా గుర్తుపెట్టుకుని అవి కోట్ చేసినట్లయితే కనుక కొంచెం ఇంప్రెసివ్ ఆన్సర్ రాయడానికి ఉంటుంది. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ టెక్స్ట్ బుక్ ఏంటంటే థీవ్స్ స్టోరీ, నెక్లెస్ ఒకటి బాగా ఎక్కువ సార్లు మనకి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ద మేకింగ్ ఆఫ్ అ సైంటిస్ట్. ఈ లెసన్స్ నుంచి ఎక్కువ సార్లు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చాయి రిపీటెడ్గా. కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చదవండి. ఇవే చదివి వదిలేయమని కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పే చేస్తే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రావచ్చు. నా